కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ల లీడర్లు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ గా పనిచేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఢిల్లీ పార్టీని తెలంగాణలోని గల్లీ గల్లీలో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేశారు. దీంతో బండి సంజయ్కి నేషనల్ లెవెల్లో క్రేజ్ వచ్చింది. బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్లో జన్మించారు. బి నర్సయ్య, శకుంతల బండి సంజయ్ తల్లిదండ్రులు. బండి సంజయ్ తండ్రి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. ఆయన ఘటన్ నాయక్గా, ముఖ్య శిక్షక్గా ప్రాథమిక స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. కళాశాల విద్య కూడా కరీంనగర్లోనే సాగింది. ఆ తర్వాత 2014లో తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. 12 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. మరోవైపు భారతీయ జనతా యువ మోర్చాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994, 2003 వరకు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 35 రోజుల పాటు అద్వానీ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్గా ఆయన ఎన్నికయ్యారు. 2005 నుండి 2019 వరకు ఈ కార్పొరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2019లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి విజయం సాధించడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కానీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం. ఆ తర్వాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు, రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు. వెంకట్, కేంద్ర కేబినెట్ లో రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కనుందంటారు? చంద్రిక, కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రానికి ఒకంత లాభం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ నుంచి చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేబినెట్ పదవులు అయితే లభిస్తున్నాయి. ఒకటి కిషన్ రెడ్డి, మరొకటి బండి సంజయ్. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి విడతలోనే 3 మంత్రి పదవులు అక్కడ దక్కుతున్నాయి. కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవరం వర్మ బీజేపీ నుంచి, అదేవిధంగా టీడీపీ నుంచి పి చంద్రశేఖర్. సో మొత్తానికి అక్కడ 3, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 5 కేంద్ర మంత్రి పదవులు వరించాయి. అది తొలి విడతలోనే 5 వచ్చాయంటే మళ్ళీ విడతలో కూడా మరొక 2-3 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో తెలంగాణ నుంచి ఇద్దరికి క్యాబినెట్లో బెర్త్ లభించింది. ఒకటి కిషన్ రెడ్డి, ఇంకోటి బండి సంజయ్. కిషన్ రెడ్డికి జనరల్గా సీనియర్ కాబట్టి వారికి ఇది కేంద్ర క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. బండి సంజయ్కి స్వతంత్ర హోదా ఇస్తారా, లేకుంటే సహాయక మంత్రి పదవి ఇస్తారా అన్నది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇకపోతే కేంద్ర మంత్రివర్గ కూర్పును, కేంద్ర మంత్రివర్గ జాబితాను చూసుకుంటే మోడీ 3.0, మోడీ ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఈసారి తొలి విడతలోనే దాదాపు 43 మందితో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 43 మంది కేంద్ర మంత్రుల జాబితా కూడా కొద్దిసేపు క్రితం ఖరారైంది. అయితే ఈసారి మిత్రపక్షాల ఐక్యత, తర్వాత అలయన్స్ పార్ట్నర్ని సాటిస్ఫై చేయడం అనేది బీజేపీకి, ముఖ్యంగా ఎన్డీఏకి ఒక కత్తి మీద సాబం చెప్పొచ్చు.
ఎందుకంటే బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఎక్కడైతే గెలిచినారో వారికి అక్కడ బీహార్ నుంచి కానీ తర్వాత మహారాష్ట్ర నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ వారికి అవకాశం ఇచ్చారు. బీజేపీ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా అక్కడ బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ యూపీ నుంచి ఒకరిద్దరికి మాత్రమే వారు సాటిస్ఫై చేసుకొని ఎక్కువ అలయన్స్ పార్ట్నర్లకు ఎక్కువ ఇవ్వడం జరిగింది. బీహార్ విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా 7 కేంద్ర మంత్రి పదవులు ఉన్నారు. అందులో చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ నుంచి, బీహార్ నుంచి దాదాపు 7గురికి ఇప్పటికీ అవకాశం వచ్చింది. చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి, లలన్ సింగ్, గిరిరాజ్ సింగ్, అదేవిధంగా రామ్నాథ్ ఠాకూర్, ఈ 7గురికి అంటే చాలా రోజుల తర్వాత కొన్నేళ్ల తర్వాత ఒక్క బీహార్ రాష్ట్రం నుంచి 7 కీలక మంత్రి పదవులు రావడం వెనుక కేవలం అలయన్స్ పార్ట్నర్స్ అనే ఒక పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. ఇకపోతే మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్ర నుంచి 4గురికి అవకాశం వచ్చింది. అందులో రామ్దాస్ అథవాలే, ప్రతాప్ రావు జాదవ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్. ఈ పీయూష్ గోయల్ అదేవిధంగా నితిన్ గడ్కరీ ఈ ఇద్దరు బీజేపీకి చెందినవారు. అదేవిధంగా ప్రతాప్ రావు జాదే శివసేన పార్టీ, అదేవిధంగా ఆర్పీఐ నుంచి కూడా రామ్దాస్ అథవాలే ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 4 ఉన్నారు. ఇక కర్ణాటక, మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా ఈసారి 4గురికి అవకాశం ఇచ్చారు. అందులో ప్రహ్లాద్ జోషి, హెచ్డి కుమారస్వామి, నిర్మలా సీతారామన్, శోభా కుర్లధ్వజ్ ఈ బెంగళూరు నుంచి, అంటే ముగ్గురేమో బీజేపీ నుంచి, ఒకరేమో జేడీఎస్ నుంచి అక్కడికి అవకాశం కల్పించారు. అంటే బీహార్ నుంచి 7గురు, కర్ణాటక నుంచి 4గురు, మహారాష్ట్ర నుంచి 4గురు, యూపీ, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ప్రతిసారి 9 మంది 7గురు అట్లా ఉండేది. కానీ ఈసారి 4-5 మాత్రమే అవకాశం వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి గెలుపొందారు, వారికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా అనుప్రియ పాటిల్ అప్నాదల్ పార్టీ నుంచి, తర్వాత హార్దీవ్ సింగ్ పూరి వారు బీజేపీ నుంచి, జితిన్ ప్రసాద్ బీజేపీ నుంచి, ఈ ముగ్గురికి మాత్రము బీజేపీ నుంచి అవకాశం కల్పించి అనుప్రియ పాటిల్ పార్ట్నర్ అలయన్స్ పార్టీ అప్నాదల్ కాబట్టి వారికి అవకాశం కల్పించారు. అంటే బీహార్ నుంచి 7, మహారాష్ట్ర నుంచి 4, కర్ణాటక నుంచి 4, ఉత్తరప్రదేశ్ నుంచి 4 మంత్రి పదవులు లభించని చెప్పవచ్చు. ఇక గుజరాత్ నుంచి మాన్సుఖ్ మాండవియా, అమిత్ షా ఇద్దరికి మాత్రమే అక్కడ ప్రయారిటీ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ఈసారి 3 బెర్తులు ఆ రాష్ట్రానికి కేటాయించారు. అందులో శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, అదేవిధంగా రక్ష ఖడ్సే ఈ ముగ్గురు కూడా బీజేపీ నుంచి మాత్రమే మధ్యప్రదేశ్ నుంచి అవకాశం కల్పించారు. మధ్యప్రదేశ్కి ఉన్న లోక్సభ సీట్లో బై వచ్చాయి కాబట్టి అక్కడ 3 సీట్లు అక్కడ కేటాయించారు. ఇక తెలంగాణ నుంచి 2కి జి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్. ఇక ఏపీ నుంచి 3గురికి అవకాశం కల్పించారు. ఒకరేమో శ్రీనివాస వర్మ నరసాపురం ఎంపీ బీజేపీ నుంచి, అదేవిధంగా తర్వాత రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి, ఈ 3గురికి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం కల్పించాయి. బీహార్ 7, మహారాష్ట్ర 4, కర్ణాటక 4, యూపీ 4, మధ్యప్రదేశ్ 3, ఆంధ్రప్రదేశ్ 3 స్థానాలు, తెలంగాణ నుంచి 2కి అవకాశం కల్పించింది. ఇకపోతే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు ఏ ప్రాతినిధ్యం లేని తమిళనాడు కూడా అక్కడ అన్నమలైకి అవకాశం కల్పించారు. అంటే అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి తొలి కూర్పులో తొలి విడతలో అందరికీ సమానంగా అవకాశాలు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీలో చాలా సీనియర్లు, పార్టీ లాయలిస్టులకు మాత్రమే ఈసారి అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. ఈసారి ముఖ్యంగా తెలంగాణ నుంచి దాదాపు 4గురు ఎక్స్పెక్ట్ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు డీకే అరుణ, ఈటెల రాజేందర్ ఈ 4గురు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఈటెల రాజేందర్ డే 1 నుంచి టీఆర్ఎస్లో కొనసాగి ఆ తర్వాత బీజేపీలో ఉప ఎన్నికల ముందు వచ్చారు. బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఫస్ట్ టైం లోక్సభకు వెళ్తున్నారు కాబట్టి ఈటెల రాజేందర్కు బెర్తు దక్కకపోవచ్చు. ఈ కారణంగానే ఆయనకు అవకాశం లభించకపోవచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇకపోతే డీకే అరుణ వారు రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పటికీ, బైబర్త్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, ఆ తర్వాత బీజేపీకి వచ్చి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఆమె లోక్సభకు కూడా ఆమె ఫస్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారు కాంగ్రెస్ నుంచి వచ్చిన త్వరిత అంటే తొలినాలలో వారికి పదవి ఇవ్వకూడదు అనుకున్నారో, లేకుంటే రాష్ట్ర పగ్గాలు ఆమెకి ఇస్తారనుకున్నారో, కానీ ఆమె కూడా అవకాశం లభించలేదు. ఈటెల రాజేందర్, డీకే అరుణ వీరిద్దరిలో ఎవరికొకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఇందాక మనం అనుకున్నాం, కింజరాపు రామ్మోహన్ నాయుడు వారు టీడీపీ నుంచి ఉన్నారు. వారి తండ్రి ఎర్రం నాయుడు 1996లోనే వారి తండ్రి ఎర్రం నాయుడు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఆ రాష్ట్రానికి అశోక్ గజపతిరాజు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి కేంద్ర క్యాబినెట్లో ప్రతిసారి ఒక బెర్త్, ఒక లాస్ట్ టైం తప్ప ప్రతిసారి ఏదో ఒక రకంగా అక్కడ బెర్త్ లభిస్తుంది. ఇక బీజేపీ కూడా ఫస్ట్ టైం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి అక్కడ కూడా
శ్రీనివాస్ వర్మ నర్సాపురం ఎంపీకి కూడా అవకాశం కల్పించారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సాయంత్రం 7:15కి 43 మంది మంత్రులతో ప్రధానిగా మరొకసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోయే ఎంపీలతో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. వారందరూ కూడా తేనేటి విందు ఇచ్చారు. రాబోయే రోజుల్లో కేంద్రం అంటే ఎన్డీఏ సర్కార్ ఎలా నడుచుకోవాలి, ఎలా పారదర్శకంగా ఉండాలన్న అంశంపై మోడీ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆ ఎంపీలకి అదేవిధంగా కాబోయే కేంద్ర మంత్రులకు కూడా మోడీ గ్రీటింగ్స్ చెప్తూ మనమంతా కూడా పారదర్శకంగా ఉండాలనే ఒక బలమైన సందేశాన్ని, బలమైన సంకేతాన్ని కాబోయే కేంద్ర మంత్రులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ మీద, ముఖ్యంగా ఎన్డీఏ మీద ఇంకా సీరియస్గా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే 43 మందికి అవకాశం కల్పించారు కాబట్టి మరొక 1-2 నెలల్లో మలి విడత విస్తరణ ఉంటుంది. మలి విడతలో బీజేపీలోని సీనియర్లు అదేవిధంగా ఎన్డీఏ ఫ్రెండ్స్ ఏదైతే ఆల్టర్ కూటమిలో ఎవరైతే మిత్రపక్షాలను వారిని మరింత సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి 75 నుంచి 80 మంత్రి పదవులు ఉంటాయి కాబట్టి తొలి దశలో 50% అకామిడేట్ చేసినారు కాబట్టి మలి దశలో మరొక 50% మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.